గట్టిగా చెప్పరా మేడం? నమస్తే అండి. ఓకే, నమస్తే మేడం. ఏ ఊరు నుండి వచ్చారు? నేను తిరుపతి డిస్ట్రిక్ట్ పుత్తూరు అని చెప్తారు. పుత్తూరు కట్ట అంటే అందరికీ తెలుసు. మీ పేరు? నా పేరు సుజాత రాధాకృష్ణన్. మా వారి పేరు రాధాకృష్ణన్. నేను హిమజా స్కూల్ అని అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది, అక్కడ డాన్స్ టీచర్గా పనిచేస్తున్నాను. డైలీ మాకు 5 పీరియడ్స్ ఉంటుందన్నమాట. డైలీ కూడా పిల్లలు క్లాస్కి రాగానే ఒక 1 మినిట్ నేను మెడిటేషన్ చేయించడము ఎప్పుడో నుంచి అలవాటు. 22 ఇయర్స్గా ఆ స్కూల్లోనే వర్క్ చేస్తున్నాను. ప్రతి పీరియడ్ అంటే 1 to 9th వరకు ప్రతి పీరియడ్కి పిల్లలకి మెడిటేషన్ రాగానే వాళ్ళది చేసి అలవాటు. వచ్చిన వెంటనే వాళ్ళు కూర్చుంటారు. అలా నా వల్ల అయినట్టు వాళ్ళ పిల్లల్ని కాన్సన్ట్రేషన్ పెంచాలి అనేసి వాళ్ళందరికీ కొంచెం తగ్గాలి. లెవెల్స్ అనేవి మేనేజ్ చేయాలంటే పిల్లల్లో ఒక మార్పు మనము చేయగలిగితే ఖచ్చితంగా పేరెంట్స్లో కూడా అది వస్తుంది. చేస్తున్నాను మ్యామ్. తర్వాత మా పక్కనే త్రినేత్ర పిరమిడ్ అని కొత్తగా చేస్తుంటారు, అక్కడ కూడా నేను వెళ్తున్నాను. ప్రతి సండే టైంలో పోయి కూర్చొని మెడిటేషన్ చేస్తాను. విఐపీస్ వాళ్ళు వస్తారు, వాళ్ళ మాటలు వింటూ ఉంటాను. దెన్ ఇక్కడ కూడా కోలాటం అనేసి వచ్చినాను. కోలాటం టీమ్ లీడర్గా వాళ్ళకి నేర్పించి ఇక్కడ పర్ఫార్మెన్స్ కోసం వచ్చాను. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే ఇక్కడ అరేంజ్మెంట్ కానీ, అకామిడేషన్ కానీ, శానిటేషన్ కానీ అన్నీ చూసిందంటే పత్రిజీ సార్ని ఎప్పుడు మర్చిపోకూడదు అని అనిపిస్తాను. వాళ్ళు చేసే అలాగే మన స్టాల్లో ఖచ్చితంగా మ్యామ్, ఖచ్చితంగా నేను ఇంట్లో కూడా ఒకటి పెట్టాలనుకుంటున్నాను. కొత్త ఇల్లు మేము తీసుకున్నాం ఇప్పుడే. ఆ ఇంట్లో ఒక పిరమిడ్ ఇన్స్టాల్ చేయాలని అనుకుంటున్నాను. మీరు ఎలా ఫీల్ అయ్యారు? అది కూడా చాలా మ్యామ్, నాకు కళ్ళు మూసుకుంటేనే శివుడు నామాలు కనిపించినట్టు అనిపించింది. 3 నామాలు. శివుడు అంటే అంత ఇష్టం నాకు, ఎందుకో ఏమో అట్లా కనిపించింది. భలే మార్పుగా అనిపిస్తుంది మ్యామ్. ఫస్ట్ ఏమో పెయిన్ అనిపిస్తా ఉన్నింది ఫస్ట్ చేసేటప్పుడు. ఇక్కడ ఈ ఫోర్ హెడ్ సైడ్లో అట్లా పెయిన్ లాగా అనిపిస్తా ఉన్నింది. నేను అనుకున్నా అది నాకు మాత్రమే ఉందేమో అని, కానీ ఫస్ట్ టైం చేసేటప్పుడు అలాంటి పెయిన్స్ వస్తుంది, మళ్ళీ అది అలవాటు అయిపోతుంది అనేది మెడిటేషన్ చేసేవాళ్ళు చెప్తున్నారు. పెయిన్స్ అనేది ఎనర్జీ పాస్ అయినప్పుడు రకరకాల సెన్సేషన్స్ తెలుస్తాయి. అవునా మ్యామ్? థ్యాంక్ యూ మ్యామ్. నాకు అది తెలియదు, నాకు మాత్రం ఉండేదేమో అనుకున్నాను. నెక్ పెయిన్ కూడా, ఇక్కడ కూడా మెడలో కూడా పెయిన్ అనిపిస్తా ఉన్నింది. ఇంకొకటి ఏంటంటే మన బాడీలో ఎక్కడైనా ఏదన్నా ఇష్యూ ప్రాబ్లం, ఏదన్నా హెల్త్ ప్రాబ్లం ఉంటే అక్కడ కూడా ఒక పెయిన్ ద్వారా హీలింగ్ జరుగుతుంది మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు. సో ఒక ఎనర్జీ ఫీల్డ్ లో కూర్చున్నారు కదా మీరు. హౌ ఇట్ ఇంపార్టెన్స్ చూడండి. ఇట్స్ ఇంపార్టెన్స్ ఎంత మాత్రం మనకి ఇంపార్టెన్స్ ఇది మెడిటేషన్ చేస్తే అనేది తెలుస్తుంది మ్యామ్. నిజంగా ఖచ్చితంగా మా ఊర్లో మా పిల్లలకి, వాళ్ళ పేరెంట్స్కి నేను ఇది స్ప్రెడ్ చేస్తాను. ఖచ్చితంగా వాళ్ళని కూడా చేయమని చెప్తాను మేడం. మేము సొంతూరు వచ్చి కేరళ, అందుకే కొంచెం తెలుగు మాట్లాడే కష్టంగా ఉంటుంది. మా కేరళ థ్యాంక్ యూ. నేను కేరళ వాళ్ళు కూడా చెప్తాను మ్యామ్. ఖచ్చితంగా వాళ్ళలో కూడా ఈ మార్పు అనేది నేను తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. బాగా ఉపయోగపడుతుంది అంటారు. అవును మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఖచ్చితంగా మ్యామ్. ఆ షుగర్ అది ఇక్కడ ఈ మెడిటేషన్ అనేది ఆ పవర్ లేకపోతే ఇంతమంది రాదు కదా మ్యామ్. అది ఉంది కాబట్టి, దాంట్లో ఏదో శక్తి ఉంది కాబట్టినే ఇంతమంది జనాలు ఇక్కడ గ్యాదర్ అయి ఉంటారు. అది ఇంకా ఇక్కడ నేను గమనించిన ఒకే ఒక విషయము, ఏ ఒక గుడిలో, పెద్ద గుడిలో ఏదన్నా తిరుమల లాంటి పెద్ద గుడిలో ఏమైనా ప్రోగ్రామ్ ఉన్నా, ఇంకా ఇలాంటి పెద్ద ప్రోగ్రామ్ ఉన్నా అక్కడ గొడవలు ఎక్కువ ఉంటుంది మ్యామ్. బాత్రూమ్ దగ్గర పోయినా లేడీస్ గొడవ చేస్తారు, అకామిడేషన్ దగ్గర గొడవ ఉంటుంది, శానిటేషన్ కాడ కానీ, ఇంకా ఫుడ్ విషయం ఇక్కడ ఎవ్వరు గొడవ చేయడం లేదు అసలు. ఒకరికొకరు ఎంత అంటే బాత్రూమ్ మీరు వెళ్ళాలా మేడం, మీరు వెళ్ళండి అని చెప్పి ఒకరికొకరు ఎంత సపోర్ట్గా మాట్లాడుతూ ఎక్కడ నేను ఒక గొడవ అనేది చూడలేదు. అది వాళ్ళలో ఉంది కాబట్టి, ఆ మెడిటేటర్స్ వీళ్ళందరూ కాబట్టి వాళ్ళు అది ఉంది, ఆ తత్వం కాబట్టి వాళ్ళకి ఎవరికి అలాంటి గొడవ మాటలు రావడం లేదు. నేను ఇంతవరకు చూడలేదు మేడం. 3 daysగా ఉన్నాను ఇక్కడే. నేను గమనించిన మెయిన్ పాయింట్ అదే మ్యామ్. ఇక్కడ నాకు అది భలే నచ్చింది. ఇలాంటి ప్లేసెస్ మనకి ఉండాలి. ఇది జనాలు అందరిలో ఈ యొక్క తాపత్రం వచ్చిందంటే ఖచ్చితంగా ఆ శాకాహారం అనేది ఎంత మంచిదో. నేను అది కూడా ఇప్పుడు 2 months, జస్ట్ 2 months కానీ మేము అది నిలిపేస్తున్నాను. మేము కూడా, నేను అబ్బాయి ఖచ్చితంగా అది నిలిపేస్తాం అనుకుంటున్నాము. అది అందులో ఎంత మార్పు వస్తుంది అనేది తెలుస్తుంది కాబట్టి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.